హాయ్ అండి. ఇదేంటంటే శ్వేతార్కముల గణపతి కాజీపేట్ విష్ణుపూడిలో ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్ శ్వేతార్కముల గణపతి ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో లోపలికి వెళ్తున్నాము. ఈ వినాయకుడు టెంపుల్ గల్లీలో ఉంటుంది. గల్లీలో సో గల్లీ కార్నర్ నుంచి వెళ్ళి లోపలికి షెడ్స్ వేసుకున్నారు. ఆ గల్లీ సెంటర్లో ఉంటుంది. ఇగో ఇది చూడండి. ఒకవేళ మనము టెంపుల్కి సడన్గా వెళ్ళినా లేకపోతే ప్రిపేర్డ్గా వెళ్ళినా మన కొబ్బరికాయలు గరక మర్చిపోయినా కూడా అక్కడ షాప్స్ ఉన్నాయి. అక్కడ కొనుక్కోవాలి. అక్కడ బోరింగ్ ఉంటుంది. అక్కడ కాళ్ళు కడుక్కోవాలన్నమాట. మనం టెంపుల్కి వెళ్ళినా కాళ్ళు కట్టుకొని వెళ్తాం కదా. సో అలా బోరింగ్ ఉంటుంది. అక్కడ కాళ్ళు కట్టుకొని వెళ్ళాలి. ఫస్ట్ అయితే యాక్చువల్గా మెయిన్ టెంపుల్ అయితే ఈ వినాయకుడిదే కింద ఉంటుంది. ఇది అసలైన ఫస్ట్ టెంపుల్. ఇది అంటే ఒరిజినల్ అన్నమాట. ఈ చెట్టుయే వినాయకుడిలాగా చెక్కారు, లేకపోతే మొలిసింది. ఇక్కడ ఫస్ట్ పూజలు జరిగేవి అన్నమాట మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు పైన మళ్ళీ కొత్తగా కట్టారు పైన టెంపుల్. సో ప్రదక్షిణం చేయడానికి ప్రదక్షిణాలు చేస్తున్నాం అన్నమాట. కింద అయ్యగారు నేను వెళ్ళగానే నన్ను చూసి అక్కడికి వచ్చి హారతి ఇచ్చారు వినాయకుడికి. సో నేను కూడా హారతి తీసుకున్నాను. సో ప్రదక్షిణాలు చేస్తున్నాను ఇంకా వినాయకుడికి. సో అక్కడ మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. ఫస్ట్ డే వాళ్ళు వచ్చారనమాట టెంపుల్కి. నేను కొంచెం మెల్లిగా వచ్చాను. సో వాళ్ళు నేను టెంపుల్కి వచ్చే వరకు వాళ్ళు కిందికి వచ్చారు. వాళ్ళ పైన దర్శనం అయిపోయింది. సో ఇక చెల్లి కొడుకు ఇక నేను ప్రదక్షిణాలు చేస్తున్నా అనేసి మా రియాన్ బాబు కూడా ప్రదక్షిణలు చేస్తా అనేసి నాతో పాటు ప్రదక్షిణలు చేశారు. చూడండి, ఇది ఇప్పుడు పైకి వెళ్తున్నాను. పైన ఉంటాయి వినాయకుడు, అంటే పైన వినాయకుడిని పెట్టారు. వెండితోటి తయారు చేసిన వినాయకుడు. ఇక్కడేమో ప్రసాదాలు అమ్ముతారు. ప్లస్ అక్కడ వాళ్ళ చేతిలో అర్చన టికెట్ తీసుకోవడానికి ఇస్తారనమాట. అర్చన కానీ అభిషేకం, మార్నింగ్ అయితే అభిషేకంకి టికెట్స్ తీసుకోవాలి. ఈ షాప్ ఏంటంటే మొత్తం సామాన్లు అన్నీ దొరుకుతాయి ఆ షాపు. సో ఇక పైకి వెళ్తున్నాం. అక్కడ ఒక ఆంటీ చూసారా షాప్ దగ్గర. తను ఒకప్పుడు మాకు స్కూల్లో టీచర్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఈ టెంపుల్లో పనిచేస్తుంది. ఒరిజినల్ ట్రీ ఇదే అనమాట. చూడండి ఇట్లా వినాయకుడిని చెక్కిందో. అక్కడ కొబ్బరికాయలు కొట్టాలి ఆ వినాయకుడి దగ్గర. ఎందుకంటే లోపల వినాయకుడి దగ్గర అంటే ఒరిజినల్ వినాయకుడి దగ్గర కొట్టరు. ఇప్పుడు మీకు చూపించిన చెట్టు వినాయకుడు ఉన్నాయి కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టి మనం లోపలికి వెళ్ళాలి. కింద కూడా గరక దొరుకుతుంది, కొబ్బరికాయ దొరుకుతాయి. వాళ్ళు కింద షాప్స్ ఉంటాయి. సో మరియు ఇక్కడ శివుడు ఉన్నారు. సో నాగేంద్ర స్వామి ఉన్నారు కాబట్టి నందికోడు అక్కడ ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్లో వాటర్ తీసుకొని మనం శివుడికి వాటర్ పోయచ్చు. నంది కూడా వాటర్ పోసి అలాగే ప్రదక్షిణలు చేయడానికి ఫస్ట్ ప్రదక్షిణాలు చేసి వినాయకుడి దగ్గరికి వెళ్దామనేసి ప్రదక్షిణాలు చేస్తున్నాం. సో ప్రదక్షిణలు చేస్తుంటే అమ్మవారు వినాయకుడికి రైట్ సైడ్ అనమాట ఈ అమ్మవారు. సో అమ్మవారికి పువ్వులు పెట్టేసి వెళ్ళాను. ఈ ప్రదక్షిణ ఇది సైడ్ నుంచి వెనక్కి వెళ్తామని ప్రదక్షిణలు. సో ఇటు నుంచి ఇక్కడ కూడా ఇది ఏంటంటే నేను వినాయక చవితి తెల్లారి సెకండ్ డేనో థర్డ్ డేనో వెళ్ళాను అనమాట. సో వెళ్ళినప్పుడు పూజలు చేస్తూ ఉన్నారు వినాయకుడు. అమ్మవారికి అందరూ అక్కడ పూజ చేసుకునే వాళ్ళు వచ్చి పూజ చేయించుకుంటున్నారు అనమాట. ఈ సంతోష్ మాత అన్నపూర్ణాదేవి అన్నమాట అమ్మవారు. ఈ చూడండి ఈ అమ్మవారేమో సంతోష్ మాత అమ్మవారు. ఈ గాయత్రి మాత అమ్మవారు. ఏంటంటే ఈ గుడికి వెళ్ళడం వల్ల ఏంటంటే ఒకవేళ మనకి ఈ అమ్మవారిది పూజ చేసుకోవాలి, నవగ్రహాల పూజ చేసుకోవాలి అని అంటాం కదా. సో ఇక ఈ టెంపుల్కి వెళ్తే అన్ని దేవుళ్ళు ఉన్నాయి దాదాపు. అక్కడ బాబా దర్శనం చేసుకున్నా. బాబా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ చూసారా ఇప్పుడు వినాయకుడికి కాబట్టి అక్కడ శివులాగా పూలతో అలంకరించి పూజ అయినట్టుంది. లాస్ట్ డే నేను వెళ్ళిన రోజు కంటే లాస్ట్ డే. సో అలా పెట్టేసారు అక్కడ పూజ అయిపోయిన తర్వాత. ఇంకా ఇది
థర్డ్ ఫ్లోర్ అనమాట, పైకి ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత చూడండి ఈ బ్రౌన్ కలర్ ఇవన్నీ ఏంటంటే అవి నవగ్రహాలు. చూడండి ఈ హరగ్రీవ స్వామి, అయ్యప్ప స్వామి, చూడండి అయ్యప్ప స్వామి. తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఆ వెంకటేశ్వరుని పూజ చేసుకోవాలనేసి సపరేట్గా చేసుకోవాలనుకుంటారు కదా, అక్కడికి వచ్చి చేపించుకుంటాను. వీళ్ళేమో సీతారామ స్వామిలు అన్నమాట, సత్యభామ అనేసి. నరసింహస్వామి చూడండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఏంటంటే ఈ టెంపుల్కి వెళ్ళడం వల్ల అన్ని దేవుళ్ళు ఒకటే ఫ్లోర్, అంటే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఏంటి మన యాక్చువల్ వినాయకుడు ఉన్నాడు, అమ్మవార్లు ఉన్నారు. ఇక పైననేమో చూడండి అన్ని దేవుళ్ళు ఉన్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి. చూడండి ఇవి నవగ్రహాలు అన్నమాట. ఇవి నవగ్రహాలు. ఈ నవగ్రహాలు ఎలా ఉండాలో, ఎటు ఫేస్ చేసి ఓపెన్గా ఉండాలో అలా ఉన్నాయి. నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనమాట ఈ నవగ్రహాలు ఫోటో తీస్తుంటే. ఏంటంటే అన్నీ ఒకటే సైడ్ ఫేస్ చేసి ఓపెన్ ఉంటుందేమో డోర్ అంటే ఓపెన్ అంటే ఇట్లా అన్ని సైడ్ ఒకటే సైడ్ ఓపెన్గా ఉంటుందని అనుకున్నా, కానీ లేదు. ఈ గురువు, తర్వాత బుద్ధుడు, చూడండి చంద్రుడు. నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను అంటే బ్రాకెట్లో నెంబర్స్ ద్వారా, నెంబర్స్ ప్రకారం కుజుడు చూసారా, అట్లా స్వామి వాళ్ళ దగ్గరికి రాహువు, తర్వాత శనేశ్వరుడు. మొత్తం 9 గ్రహాలు టెంపుల్స్ కట్టారు. మనం ఏ పూజలు కొందరు అంటారు, కొన్ని మన హెల్త్ ప్రకారం కానీ దేని గురించి అయినప్పుడు ఈ స్వామికి పూజ చేయాలి, అమ్మవారికి పూజ చేయాలి అని అంటారు కదా. ఈ టెంపుల్కి వెళ్తే అన్ని దేవుళ్ళు ఒకటే దగ్గర చూడగలుగుతాం. చూడండి ఇది యాక్చువల్ మన శ్వేతార్కముల గణపతి వినాయకుడు. కిందనేమో యాక్చువల్ది, కానీ పైన ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు మోస్ట్లీ పూజలన్నీ ఈ స్వామివారికే చేస్తారన్నమాట. చాలామంది ఎన్నో ఊళ్ళో నుంచి శ్వేతార్కముల టెంపుల్ అని చాలా ఫేమస్ అయిపోయింది మా కాజీపేట విష్ణుపురిలో. మేము స్కూల్కి వెళ్తుంటే వస్తుంటే మాకు ఈ టెంపుల్ ముందు నుంచే వస్తాం అనేసి అసలు ఈ టెంపుల్కి ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాళ్ళం. కానీ ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి, ఈ టెంపుల్ వినాయకుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిగా అవుతాయి. మంచి అంటే మా కోరికలన్నీ తీరుతాయి అనేది నమ్మకం చాలా ఉంటాయి. హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి వెళ్ళి, మొత్తం వైజాగ్ నుంచి, ఎక్కడి నుంచో ఈ టెంపుల్కి వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఇది ఏంటంటే ఒక టూరిస్ట్ లాగా అయిపోయింది ఈ టెంపుల్ కూడా. సో మేము వినాయకుడు 9 days సో వినాయక చవితి అప్పుడు నవరాత్రులు ఉంటారు కదా, సో అనేసి ఒక మధ్యలో ఒక రోజు చూసుకొని టెంపుల్కి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. చాలా సంతోషమైంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా ఛానల్లో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు నా వీడియోస్ని మీరు ఫాలో కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.